వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి సీట్ నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ అంశం సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతకు ఇప్పుడున్నటువంటి సజ్జనర్ నేతృత్వంలో ఉన్నటువంటి సిట్ నోటీసులు ఇవ్వటం, అసలు ఫోన్ ట్యాపింగ్లో ఏం జరగబోతోంది, మరోవైపు ఆయన నిజంగా ఫామ్ హౌస్లో ఉన్నటువంటి సందర్భంగా ఆయన ఇంటికి వెళ్ళి గత రాత్రి నోటీసులు అంటించడం అనేది పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారుతోంది. అసలు ఏదో సాదాసీదా మనిషిలాగా అక్కడ నోటీసులు అంటించడం, మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్కి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ ఎప్పటి నుంచో వాదిస్తున్నప్పటికీ కూడా కొంత మాజీ సీఎం కేసీఆర్ గారికి దీన్ని అంటగట్టే ప్రయత్నం జరుగుతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతోంది? సిఆర్పిసి 160 ప్రకారం నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు కూడా కొంత విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది రేపు నందినగర్లో. సో ఈ కేసులో ఏం జరగబోతుంది మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్, అట్లాగే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఏం సార్, ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి మాట్లాడితే గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఇవాళ ఎందుకు కేసీఆర్ గారిని విచారణకు సిట్ రమ్మంటుంది? ఫోన్ ట్యాపింగ్ అనేది నిరంతర ప్రక్రియ. ఈ ఒక్క ప్రభుత్వం కాదు, కేంద్రంలో 11 ఏజెన్సీస్ ఉంటాయి. సిబిఐ, ఎన్ఐఏ అనేక ఉంటాయండి. అసలు మీకు ఈడీ, తర్వాత చాలా సంస్థలు ఉన్నాయి. డిఐఆర్, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, డిఆర్ఐ, ఇన్కమ్ ట్యాక్స్, అనేక సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కూడా అక్రమార్కులని, దేశద్రోహులని, తర్వాత దేశంలో అల్లర్లు సృష్టించే వాళ్ళని, క్రిమినల్స్ని కట్టడి చేసే దానికోసం ఈ వ్యవస్థలు దాదాపుగా టెలిగ్రాఫ్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి ఇది నడుస్తూనే ఉంది. బ్రిటిష్ గవర్నమెంట్లో జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే వచ్చిందో మనకి 1950 నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో జరుగుతాయి. తర్వాత ప్రతి కమిషనరేట్ ఉంటాయి, పోలీస్ కమిషనరేట్, మేజర్ కమిషనరేట్స్ అనేది లైక్ కాస్మోపాలిటన్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్లో కమిషనరేట్లో కూడా చేస్తారు. ఇవి చేసేది ఉద్దేశం చెప్పాను మీకు. ఇవాళ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతాం. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతాం. జరగట్లేదని అంటే ఒక అఫిడవిట్ ఏమనండి, జరగట్లేదని. వాళ్ళ మంత్రులే మాట్లాడుతున్నారు ఇవాళ మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్లు వింటున్నారు అనేది. తర్వాత మిగతా రాష్ట్రాలలో జరిగిన దానికి భిన్నంగా తెలంగాణలో ఇప్పుడు జరగలేదు. ఇవాళ ఏదైతే ఎక్సర్సైజ్ చేసినారో ఇది బదనాం చేసేదానికోసం ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని పేర్లను బయటకు తీసినారు. 2-3 సంవత్సరాల నుంచి అదే పనిగా కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ గారి ప్రతిష్టని భంగం చేసేదానికోసం దారుణాతి దారుణంగా లింకులు అంటగట్టినారు. నిజానికి ఉన్నదాని అంటే చివరికి క్లారిఫై చేసినారు, లేదు. మరి లేనప్పుడు మీరు ఇదంతా పేపర్లలో వస్తుంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి కనిపించట్లేదండి? పిలవాలి కదా. మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళకి వీళ్ళకి అంటగడతా ఉన్నారు, ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి, విచారణ చేస్తామని చెప్పాలి కదా. 2 సంవత్సరాల విచారణలో ఎక్కడ చేయాలనిపించలేదు. అట్లనే కొన్ని చోట్ల జడ్జీల పేర్లు తీసినారు. రాష్ట్ర హైకోర్టు జడ్జీల పేర్లు ఒక పత్రికలో రాశారు. పిలిచి అడిగే బాధ్యత లేదండి. ఎందుకు చేస్తున్నారు? మా పార్టీ పట్ల ప్రెజుడిస్ క్రియేట్ చేయడం కోసం చేసినారు. ఖచ్చితంగా నేను అనుకోగలుగుతాను. అది కానీ మీరు అంటున్నారు దుర్మార్గం. ఇది చట్టవిరుద్ధం. ఇప్పుడు ఇది జరిగింది ఏదైతే ఉందో అది చట్టవిరుద్ధం. దాని పట్ల సైలెంట్గా ఉండడం కూడా చట్టవిరుద్ధం కాదు. మీరు అంటున్నారు తెలంగాణకు ఇతర రాష్ట్రాలకి భిన్నంగా ఏమీ జరగలేదు, అన్ని రాష్ట్రాలు జరిగేది తెలంగాణలో కూడా జరిగింది అని. అదంతా లీగల్ ట్యాపింగ్. అది ఇక్కడ ఇల్లీగల్ ట్యాపింగ్ జరిగింది అనేది కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణే కాదండి. అది మీరు ఛార్జ్షీట్ తీసి చదవండి. వాళ్ళ ఆరోపణే కాదు. ఇల్లీగల్గా ట్యాప్ జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ కాదు. ఎవరి పేర్లు అయితే పర్మిట్ చేయబడ్డాయో వాళ్ళే ట్యాప్ చేసినారు అనేదే వాళ్ళు రాసినారు. అంటే పర్మిషన్ ఇవ్వడం ఇల్లీగల్ అయితే మరి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని మీరు విచారించినరా?
తర్వాత ఆ సిస్టమ్స్ని డిస్ట్రక్ట్ చేయడానికి పర్మిట్ చేసినారని అంటే అవి వాళ్ళని విచారణ చేస్తున్నారా? ఆనాటి డీజీపీ కానివ్వండి, ఆనాటి ఐజీ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఆనాటి హోమ్ సెక్రటరీని కానివ్వండి. డిడ్ యూ ఎవర్ టచ్ దెమ్ విత్ ఇన్వెస్టిగేషన్? చేయలేదు కదా. అంటే దీని ఉద్దేశం ఏంది? నేను పోలీసులను బ్లేమ్ చేయట్లేదండి. పోలీసులు నిమిత్త మాత్రలు ఇందులో. సంబడి ఎల్స్ దే ఆర్ రన్నింగ్ దిస్ షో ఫ్రమ్ బిహైండ్. అది ఎవరో మీకు తెలుసు. కానీ పొలిటికల్ ఇదంతా డ్రామా క్రియేట్ చేసి మున్సిపల్ ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడం కోసమే ఇదంతా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అట్లా అనుకోవచ్చా? అది కూడా ఒకటి కావచ్చు. కానీ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చెప్పి వచ్చింది, ఏం చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. వాళ్ళు అనేక రకాల హామీలు ఇచ్చినారు. 420 హామీలు, 420 హామీలు ఇచ్చినారు. 6 గ్యారంటీలు ఇచ్చినారు. ఆ గ్యారంటీలన్నీ కూడా ఎట్లా వాళ్ళు గ్యారంటీ వచ్చిన ప్రభుత్వంలో వచ్చిన 100 రోజులలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామని గ్యారంటీ కార్డులు కొట్టి రాహుల్ గాంధీది, సోనియా గాంధీ సంతకం పెట్టించినారు. అఫిడవిట్లు రాసిచ్చినారు. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసినారు. ప్రజల్ని నమ్మించే దానికోసం ఎన్ని చేయాలో అన్ని చేసినారు. ఇది చేస్తామని ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ని నమ్మించినారు. కానీ దురుద్దేశంతో చేసినారు. ముందే వాళ్ళు మేము చేయలేరు అనేది తెలుసు వాళ్ళకి. కానీ ఓట్లు దండుకునే దానికోసం ఇది చేసినారు. తర్వాత ఓట్లు పడిన తర్వాత వాళ్ళకి మొండి చేయి చూపించినారు. తద్వారా ఏమైందంటే ఇవాళ అసంతృప్తి ప్రజలలో ఉన్నది. మోసపోయామనే ఒక కోపం కూడా ఉన్నది. మోసం చేశారు మమ్మల్ని అనే కోపం ఉన్నది. తర్వాత కొత్తవి చేయకపోయినారు, ఉన్న వాటిని ధ్వంసం చేసినారు. దాంతో కోపం అనేది ఎక్కువ ఉన్నది. కానీ తర్వాత ఇంకొకటి కూడా ఏం చేసినారంటే వచ్చినప్పటి నుంచి అవినీతి 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 కొలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సింగరేణి లాంటి సంస్థను నాశనం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. తర్వాత బిల్లుల క్లియరెన్స్ కోసము ఓపెన్ టాక్ కదండి, కమిషన్స్ తీసుకుంటున్నారు. అది ప్రతి ఒక్కళ్ళు ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. కాంట్రాక్టర్లు పోయి సెక్రటరీలు ధర్నా చేసినారు. పసిపిల్లలు చనిపోతూ ఉన్నారు సరైన అన్నం పెట్టకపోవడం మూలంగా. విష పదార్థాలు తిని ఎంతమంది పిల్లలు చనిపోయినారు. నిన్న మొన్న కూడా పేపర్లలో వస్తూ ఉంది. 3 చోట్ల అది జరుగుతూ ఉంది. రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. రిక్షా ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేత కార్మికులు, తర్వాత వ్యవసాయదారులు, రైతుల ఆత్మహత్యలు, ఇవన్నీ అంటే ప్రజా సమస్యలను పక్కదో పట్టించేందుకే ఇదంతా కూడా వ్యవసాయం కుంటుపడి ఎరువులు దొరకక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతిదీ ఇష్యూ అవుతూ ఉంది. తర్వాత ఇవాళ వీళ్ళు చేసే కుంభకోణాలన్నింటినీ కూడా మా పార్టీ నాయకత్వం ఎఫెక్టివ్గా బయట పెడతా ఉంది. వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించాలి. ఎన్నికలలో కూడా గెలవాలి. ఓడిపోయే పరిస్థితి ఉన్నది. సో వీటన్నిటి దృష్టి మళ్లించే కార్యక్రమంలో ఇవాళ ఈ తతంగానికి తెరలేదు. సో ఈ తతంగం కాంగ్రెస్ పార్టీ తెరలేపింది అని అనుకున్నప్పటికి కూడా మీ పార్టీ నాయకులకి, మీ పార్టీకి ప్రజల్లో సింపతి వచ్చే అవకాశం లేదంటారా? ప్రజల సింపతి ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకనంటే కేసీఆర్ గారు అద్భుతాలు చేసినారు. కేసీఆర్ గారు చాలా అద్భుతాలు చేసినారు. 1-2 కాదు. అసలు తెలంగాణ తేవడమే ఒక పెద్ద అద్భుతం. అసలు తెలంగాణ కోసము ఆయన ఉన్నదంతా త్యజించి ఆ నాయకత్వం వహిస్తానని వచ్చిన పద్ధతే అద్భుతం. ప్రతిదీ అద్భుతం చేసి చూపించారు. నేనేమో ఆయన పొగడడానికి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జరిగింది. అది రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది కదా జరిగింది చెప్తా ఉన్నాను. సోషో ఎకనామిక్ సర్వేలో కూడా సోషో ఎకనామిక్ సర్వే కానివ్వండి, నీతి ఆయోగ్ రిపోర్ట్ కానివ్వండి, పార్లమెంట్లో మంత్రుల యొక్క ప్రకటనలు కానివ్వండి, ఎన్ని అబద్ధాలు చెప్తే మాత్రం ఏందండి, ఇవన్నీ నిజాలు. తర్వాత ప్రజలు అనుభవిస్తున్నారు కదా. నీళ్లు వచ్చిన పద్ధతి కానివ్వండి, ఆ నీటిని ఉపయోగించుకొని రైతు బాగుపడిన పద్ధతి కానివ్వండి, వ్యవసాయం ముబ్బడిగా పెరిగి తర్వాత ఉత్పత్తి పెరిగిన పద్ధతి కానివ్వండి, ఇవన్నీ ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి కదా. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే విచారణ జరుగుతున్నటువంటి క్రమం చూస్తుంటే మీకేమైనా అనుమానాలు కలుగుతుంది సార్ ఆ సిట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో? సిట్టుకు సంబంధించిన సిట్ ఎందుకు వేసిండ్రో చెప్పమని అంటున్నామండి. అసలు ఫస్ట్ 2 సంవత్సరాలలో జరిగిన విచారణ తప్ప
తర్వాత అక్కడ ఉన్న లోపం ఏంది, ఇవాళ మీరు సిట్టేసి సాధించేది ఏంది, ప్రజలకి వివరణ అయితే దొరకాలి కదా ప్రభుత్వం దగ్గర నుంచి. ఎందుకు ఇవ్వట్లేదని సో అడుగుతాను. సిట్ ఏం తేల్చిపోతుంది సార్? సిట్ అయినా ఎవరైనా ఇన్వెస్టిగేషన్ ఏం చేయాల్సపోతుంది అనేది ప్రీజడ్జ్ చేయకూడదండి మీరు. నేను ఒక లాయర్ని, కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు విచారణకి మేము సహకరిస్తామని. విచారణ చేసుకోమనండి, పోలీసులకు అడ్డం కాదు మేము. మీరు పోలీసులు రాజకీయ నాయకుల నియంత్రణలో మీరు మీ డ్యూటీ మర్చి పనిచేయొద్దని విజ్ఞప్తి తప్ప మేము విచారణ సిద్ధంగానే ఉన్నామని చెప్పినాం కదా, వస్తామని చెప్పిండు. ఎవరైనా రాలేదా? హరీష్ రావు గారు రాలేదా? లేకపోతే కేటీఆర్ గారు రాలేదా? సంతోష్ రావు గారు రాలేదా? ఇవాళ కేసీఆర్ గారు పోవట్లేదా? తర్వాత మా ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య గారు పోలేదా? జైపాల్ యాదవ్ పోలేదా? వీళ్ళంతా పోయినారు కదా. మేము దాని గురించి ప్రీజెడ్ చేయడం కాదండి, మీరు చేసుకోండి. మీరు గతంలో మేము వినండి, ఏమైనా చేసుకోండి, మేము తప్పు చేయలేదని చెప్తా ఉన్నాం. మేము తప్పు చేయలేదు, మేము దుర్వినియోగం చేయలేదు అధికారాన్ని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేస్తున్నట్టుగా ఎవరు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దుర్వినియోగం చేసింది? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణని హింస పాలు చేసింది, ఘోరాతి ఘోరమైన హింస చేసింది, ఘోరాతి ఘోరమైన క్రైమ్స్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల మీద చేసింది. కొన్ని లక్షల మంది కాంగ్రెస్ పార్టీ వల్ల జీవితాన్ని గడపలేక చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. 67 సంవత్సరాలు ఈ రకమైన హింసని తర్వాత వేదనని తెలంగాణ ప్రజలు భరించినారంటే కాంగ్రెసే కారణం. ఎవడడిగినాడండి తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలపమని? ఎవడడిగాడు? ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకుని ఉంటే మొదటి తెలంగాణ ఉద్యమాన్ని రక్తసిక్తం చేసి 380 మంది పిల్లల్ని పిట్టలు కాల్చినట్టు కదా. కనీసం నోరిపి మాట్లాడినారా కాంగ్రెస్ వాళ్ళు? తర్వాత విద్య లేదు, నీళ్లు లేవు, తర్వాత ఉద్యోగాలు లేవు, చదువు లేదు, వైద్యం లేదు. 3 తరాల ప్రజలు ఇట్లా కొట్టుకొని పోయినారు కాంగ్రెస్ దుర్మార్గాన్ని. ఎంతమంది చచ్చిపోయినారండి, ఎంతమంది ఎంత గొప్ప మేధావులు ఎదగాల్సిన అవకాశం ఉన్నా కానీ కానియకుండా చేసినారు కదా. ఇక్కడ నీళ్ళని కిందకు పోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు చూసి ఎన్ని రకాల ఘోరాలకు కాంగ్రెస్ పార్టీని కారణభూతం. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో ఒకసారి ప్రెస్ మీట్ సందర్భంగా స్పందించారు. మాకు చేసినటువంటి అధికారులకి లేకపోతే మాకు సంబంధం లేదని చెప్పి కేసీఆర్ గారు చాలా కన్సిస్టెంట్గా 2-3 సందర్భాలలో ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పినారు. సో అదే వాదన ఇప్పుడు ముందు ఎందుకుంటుందండి? చెప్పే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీనా అంటే మాటలు మార్చేదానికి? కేసీఆర్ గారు ఉన్నదే చెప్పినారు, అదే చెప్తారు. ఇంకేమైనా వాళ్ళు స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏమైనా అడిగితే దానికి కూడా సమాధానం చెప్తారు. కానీ సోషల్ మీడియాలో కానీ బయట కొంత అంటే బయట మార్కెట్లో చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే గతంలో ఎవరైతే ప్రభాకర్ రావు కానీ భుజంగరావు కానీ రాధాకృష్ణరావు వీళ్ళందరూ పోలీసు అధికారులందరూ కూడా చెప్పిందంటే పెద్ద ఆయన ఎవరా పెద్ద ఆయన అంటే అప్పటి ప్రభుత్వంలో చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి కేసీఆర్ గారేనా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏం చెప్పినరో మీకు తెలియదు, నాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఎస్. సోషల్ మీడియాని నడిపించేది ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా నడిపించేది ఎవరో మాకు తెలుసు. దాని మీద డిపెండ్ అయ్యి క్వశ్చన్స్ అడిగితే అసలు ఫస్ట్ పోలీసులు చేయాల్సింది ఏంటంటే ఎవరినైతే విక్టిమైజ్ చేసి ఏ ఉమెన్ అయితే ఇన్సల్ట్ చేస్తున్నారో ముందుగా వాళ్ళని విచారణకు పిలవండి. తర్వాత ఏ ఛానల్స్ అయితే మాట్లాడిన వాళ్ళని విచారణకు పిలవండి, వాళ్ళ పేరు ప్రస్తావించిన వాళ్ళని విచారణకు పిలవండి. ఎట్లా చెప్తామండి? సోషల్ మీడియాలో వచ్చేది నిజమైన ఎందుకు భావించాలని అంటున్నాను. కానీ హరీష్ రావు గారికి ఒక తీరుగా కేసీఆర్ గారికి ఒక తీరుగా ఇప్పుడు నందీనగర్ విషయంలో కానీ ఫామ్ హౌస్ విషయంలో కానీ ఎట్లా చూడాల్సి ఈ వ్యవహారాలని? అంటే సిట్టు కావాలని చేస్తుంది అనుకోవాలా? సిట్టు కాదండి, సిట్టు కాదు, ఇది రాజకీయ చిల్లర వ్యవహారం. రాజకీయ చిల్లర వ్యవహారం కాంగ్రెస్ పార్టీ చేస్తాం. సీట్ ఎవరండి? సిట్ ఈజ్ ఇంతకుముందు చెప్పినారు కదా, పొలిటికల్ బాసెస్ చేతిలో ఉన్నది. ఈ కథ అంతా నడిపించేది పొలిటికల్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నడిపిస్తూ ఉంది. ఇదంతా అనవసరంగా సిట్టుని పెద్దవాళ్ళని చేయకండి మీరు. వాళ్ళు నిమిత్త మాత్రలు అయినప్పుడు దీంట్లో జరిగేదానికి కానివ్వండి, దీంట్లో జరగని దానికి కానివ్వండి వాళ్ళు బాధ్యులు గారు. వాళ్ళు బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ.
ఇదంతా కాంగ్రెస్ పార్టీ కావాల్సుకొని చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు మీ అందరికి తెలుసు. అంటే మీరన్నట్టుగా పార్టీని కేసీఆర్ గారి ప్రతిష్టని మసకబార్చేందుకు కాంగ్రెస్ కుట్ర అంటున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేస్తే మసకబారేది లేకుంటే చరిత్ర నుంచి చెరిపేటువంటి పేరు గల నాయకుడా కేసీఆర్? ఎట్లా పోతుందండి కేసీఆర్? కేసీఆర్ ఒక అద్భుతమైన పర్సనాలిటీ అండి. ఆయన పర్సనాలిటీ ఏంటంటే అసలు ఎక్కడ కనుచూపు మేరలో తెలంగాణ సాధన అనేది జరుగుతుందా అనుకున్న సమయంలో ఆయన పార్టీ పెట్టి నాయకత్వం వహించి ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించిన తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు ఆయన. ప్రజల పట్ల ప్రేమ, ప్రజల పట్ల నిబద్ధత, పేద వర్గాల పట్ల అత్యంత నిబద్ధత. ఎన్టీఆర్ గారి కన్నా ఎక్కువ ప్రేమని ప్రకటించి నిరూపించిన గొప్ప నాయకత్వం. 73,000 కోట్ల రూపాయలు రైతులకి రైతు బంధు కింద ఇచ్చినారు. వాళ్ళ అకౌంట్లలో 63,000 కోట్ల రూపాయలు పెన్షన్ల ద్వారా ముసలి, ముతక, వికలాంగులకి అందరికి ఇచ్చినారు. ఒంటరి మహిళలకి ఎవరు చేసినారండి ఈ దేశంలో? 1,17,00,000 టన్నుల ధాన్యం దిగుబడి సంవత్సరాన్ని నుంచి 4,60,00,000 టన్నులకి తీసుకుని వెళ్ళారు. అన్ని ధాన్యాలు, అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు ఎవరు చేయగలిగినారు? భగీరథులాగా బ్రహ్మాండంగా మిషన్ భగీరథ కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, తర్వాత కాళేశ్వరం కానివ్వండి, 1,07,00,000 వ్యవసాయ యోగ్యమైన భూమి నుంచి 14లో నీళ్లు లేవు. నీళ్లు లేకుండా జరిగే వ్యవసాయం ఏదైతే ఉంటుందో ఏది మన వర్షం మీద ఆధారపడిన వ్యవసాయం, అక్కడి నుంచి పక్కా నీరు, పక్కా కరెంటు, పక్కా రైతు బంధుతోని 2 కోట్ల దాదాపు 30 లక్షల ఎకరాల సాగు భూమిని సాధించిన ఘనత ఆయనకున్నది. బ్రహ్మాండమైన పరిపాలనా సంస్కరణలు 33 జిల్లాలు చేశారు. ఎందుకు మర్చిపోతారండి ప్రజలు? మోసపోయినరు, మభ్యపెట్టబడినారు ప్రజల కేసీఆర్ మీద కోపం లేదు. పాపం ఆయన 10 సంవత్సరాలు ఇచ్చిండు కదా, ఈయన వచ్చి 2 కాడ 4 ఇస్తా అంటుండు, 4 కాడ 8 ఇస్తానని అంటుండు, అర్రాజు పాటలు పెట్టినాడు. నమ్మినారు, ఆశపడ్డారు, ఇప్పుడు గోసపడతా ఉన్నారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా సిట్ చేతిలో ఏమీ లేదు, కేవలం ప్రభుత్వ పెద్దలే సిట్ను ఆపరేట్ చేస్తున్నారు అని మీరు అంటున్నారు. అంటే వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయింది. సో ఏం తేల్చబోతున్నారు ఫైనల్గా? ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కీలుబొమ్మ కాబట్టి అది ఎట్లన్నా ఆడే అవకాశం ఉంటుంది. ఏం తేల్చబోతున్నారు అనేది నా ఉద్దేశంలో మీరు పోలీసులను అడగండి, తర్వాత రేవంత్ రెడ్డి గారిని అడగండి, వారు చెప్తారు. అంటే మీ పార్టీకి కూడా ఒక అంచనా ఉంటుంది కదా. మేమేం చేయబోతున్నామో మేము చెప్తాం. ఎగ్జాక్ట్లీ. మేము ఖచ్చితంగా మేము లా అబైడింగ్ సిటిజన్స్. తర్వాత కేసీఆర్ గారు మాకు అందరికీ కూడా మొదటి నుంచి నేర్పింది ఏంటంటే చట్టాన్ని గౌరవించాలి, న్యాయస్థానాల మీద నమ్మకం పెట్టుకోవాలి, విచారణలకు సహకరించాలి, తప్పు చేయనప్పుడు అపవాదు పడితే పద్ధతి ప్రకారం కోర్టులలో దాన్ని తుడుచుకోవాలి. ఇది రాముడికి తప్పనప్పుడు, కృష్ణుడికి తప్పనప్పుడు మాకు మాత్రం ఏం తప్పుతే? మాకు మాత్రం ఏముందండి తప్పేదానికి? కొట్లాడతాం, కడిగిన ముత్యంలాగా బయటపడతాం, ఏదైనా లీగల్గానే కొట్లాడు, లీగల్గా పోతాం. ఇది దీంట్లో మేము తప్పు చేయలేదు, ఇది కావలసుకొని కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దీన్ని ఈ ఆట ఆడిపిస్తున్నది. దీంట్లో మేము బ్రహ్మాండంగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం. సో విచారణ ఎంతసేపు జరిగే అవకాశం ఉంటుంది సార్ రేపు? ఏమైనా మీ అంచనా ప్రకారం రేపు విచారణ క్రమం ఎట్లా ఉండే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? ఈ సందర్భంగా మీరు అడిగినారు కాబట్టి 2 విషయాలు చెప్పదలుచుకున్నా. 6 గంటల తర్వాత విచారణ చేయడానికి లేదు, సాయంకాలం 6 గంటల తర్వాత కావాలంటే మళ్ళీ ఇంకొక రోజుకి చేసుకోవచ్చు. తర్వాత 3ంటికి ఇచ్చినారు, 3 నుంచి 6 గంటల లోపటే కంప్లీట్ చేయాలి. రెండో విషయం ఏంటంటే అడ్వకేట్ని అలో చేయాలి.
ఎందుకంటే గతంలో హరీష్ రావు గారికి కానీ కేటీఆర్ అది కూడా కాదండి. ఇవాళ గోడ మీద ఆయన అడ్రస్ తెలుసు, ఆయనే వారే డైరెక్ట్గా రిప్లైలో రాసినారు, నా అడ్రస్ ఇది, ఈ అడ్రస్కే నోటీసులు పంపించమని. ఒక కానిస్టేబుల్నో లేకపోతే ఒక ఆఫీసర్నో పంపించి నోటీస్ అక్కడ ఇవ్వచ్చు. కానీ గోడ మీద అతకబెట్టడం అన్నంటే వాళ్ళ అప్రోచ్ ఏదైతే ఉందో అది సమంజసంగా లేదు. అది కాబట్టి మాకు జెన్యున్గానే మాకు డౌట్స్ ఉన్నాయి. ఇదంతా ఇన్సల్ట్ చేసేదానికోసము ఈ కార్యక్రమం చేస్తున్నారని అంటే, ఈ ఇన్సల్ట్ని ప్రివెంట్ చేయాలని అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రిక్వైర్డ్ అండ్ అడ్వకేట్ షుడ్ బి ఓవర్ దేర్ at a safe distance to watch all these things. అది లేకపోతే వారు అన్న విషయాలు అన్నట్టుగా రూమర్స్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నది కదా. ఎగ్జాక్ట్లీ. అధికారం దుర్వినియోగం చేసే దానికోసం ఏమాత్రం వెనకాడని ప్రభుత్వం ఇవ్వాల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నది. కాబట్టి ఈ రెండు విషయాలు అంటే బహుశా సాక్షిగానే స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలు ఉంటాయి సార్. సాక్షిగా ఇచ్చిండ్రు కాబట్టి అదే అనుకోవాలండి. మనం లేనిది ఎందుకు అనుకోవాలి? వాళ్ళు ఇచ్చిండ్రు సాక్షిగా విచారణ చేస్తామని. కానీ సాక్షిగా విచారణ చేసిన సమయంలో కూడా సెల్ఫ్ ఇంక్రిమినేటింగ్ స్టేట్మెంట్స్ ఇప్పించే ప్రయత్నం చేయరని గ్యారంటీ ఏంది? ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ టు ఆఫర్ ప్రజెన్స్ ఆఫ్ ది అడ్వకేట్. మేము అడుగుతాం, మేము డిమాండ్ చేస్తాము. సరే, కేసీఆర్ గారు ఒప్పుకుంటారా లేదా తెలియదు. మేమైతే సజెస్ట్ చేస్తాం ఖచ్చితంగా అడ్వకేట్ ఉండాలనేది. ఒక లెటర్ కూడా ఇవ్వమని చెప్పి మేము అభ్యర్థిస్తాం. చూద్దాం సార్, థ్యాంక్ యూ. ఏం జరగబోతుంది? సో మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ అంశంలో అయితే మాత్రం కడిగిన ముత్యంలాగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు బయటకు వస్తారనే నమ్మకం అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మరి రేపు జరగబోయే విచారణలో అడ్వకేట్ను కూడా అలౌ చేయాలి అనేది ప్రధానంగా లీగల్ సెల్ ఇన్ఛార్జ్ నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. సో ఏం జరగబోతుంది ఫోన్ ట్యాపింగ్లో చూద్దాం. ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.